కావలి నియోజకవర్గం నేను రాజకీయాలకు వచ్చి దాదాపు 2009 నుంచి దాదాపు 14 సంవత్సరాలు రాజకీయం చేస్తాను. ఇప్పటి వరకు కూడా మేము అనేక పార్టీలతో అప్పుడు మేము అధికారంలో లేకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నాం, అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నాం. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్నాం, ఈరోజు అధికారంలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా రాజకీయ పక్షాలతోటి అటు బిఎంఆర్ కావచ్చు లేదా విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది పోటీ చేస్తున్నారు. అయినా కూడా మేము ఎక్కడ కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం. అదేవిధంగా అందరం కూడా కలిసి ఈ కావలి అభివృద్ధి కోసమే పాటుపడ్డాము. అదేవిధంగా వీళ్ళంతా కూడా వ్యాపారస్తులంతా కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నాము. అటు బిఎంఆర్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, మేమంతా కూడా. అంతేకాని ఎక్కడ కూడా భయభ్రాంతికి గురి చేసేది అవి కావలి నియోజకవర్గం ఎక్కడ మేము కూడా చూడలేదు. ఇంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యేస్ కావచ్చు లేదా మిగతా వాళ్ళు కూడా నాయకులు కూడా ఎక్కడ కూడా అటువంటి దౌర్జన్యాలు లేవు. కానీ ఈరోజు కావాలని ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఆ విధంగా మాట్లాడతా లేనిపోని అభాండాలు మా మీద వేస్తున్నారు. మీకు ఈరోజు మేము ఈ ట్రంక్ రోడ్లోని షాప్స్ అంటే వ్యాపారస్తులున్న బిజినెస్ సెంటర్స్ అంతా కూడా సందర్శిస్తున్నాము. వాటి సమస్యలు ఉన్నాయో కనుక్కుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా పార్టీ చేసిన మంచి కార్యక్రమాల గురించి మాత్రమే మేము చెప్తా ఉన్నాము, పెద్దగా పోతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మేము అడుగుతున్నాం మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని. ఎటువంటి సమస్యగా మాకు ప్రశాంతంగా ఈరోజు వ్యాపారాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఇబ్బంది లేవని వాళ్ళు చెప్పడం మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా నాతో పాటు గత 14 సంవత్సరాల నుంచి కలిసి నడుస్తున్నారు. మీకు తెలుసు అటువంటి వాతావరణం కావాలో ఉందా. ఈరోజు కావాలని పని కట్టుకొని ఈరోజు కొంతమంది మాట్లాడచ్చు. కాబట్టి ఇదన్నింటి కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఈరోజు ప్రజలకి మంచి చేసేదానికే మేము ప్రయత్నిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించి కావలి పట్టణాన్ని రౌడీ మూకగా చేసేదానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కూడా చెప్తున్నాం. రౌడీ మూకని ఏమైనా ఉంటే ఏగవేసేదానికే మేము కృషి చేశామే తప్ప రౌడీ దాన్ని ప్రోత్సహించేది లేదని కూడా తెలియజేస్తాం. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదైనా సమస్యలు డౌట్స్ ఉంటే వ్యాపారస్తులను కూడా అడిగి తెలుసుకోవాలి.